భక్తజన సందోహానికి ఆహ్వానం, మీకందరికీ ఆహ్వానము. దైవాశీస్సులు ప్రియులారా, ప్రభు మనకు నేర్పిన ప్రకారం మనం ఆరాధన క్రమంలో మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుందాం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, భూమి మీద దేవుడు జరిగిస్తున్న రక్షణ కార్యమును గూర్చి మనకు తెలియజేయడానికి బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మనుషులమైన మనకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. మన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం బైబిల్ యొక్క పని కాదు. మనకు ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, జవాబు దొరకని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. మనం అడిగేదానికల్లా సమాధానం చెప్తా కూర్చోడానికి దేవుడు బైబిల్ రాయలేదు. బైబిల్ను మనకి ఎందుకు ఇచ్చాడంటే, అసలు మానవ జాతి, మనము పుట్టిన మానవ జాతి ఎలా ప్రారంభమైంది, పాయింట్ నెంబర్ 1. ఈ జాతి ఎందుకు ఎలా చెడిపోయింది, రెండవ విషయం. ఈ మానవ జాతిలో పుట్టిన మనం నరకాన్ని తప్పించుకొని ఎలాగా పరలోక రాజ్యానికి చేరగలం, ఇది మూడో విషయం. ఈ సంగతులు తెలియజెప్పడానికి బైబిల్ మన కొరకు వ్రాయబడింది. మానవ జాతి ఎలా పుట్టింది, మనుషులమైన మనం మరి దేవుడు సృష్టించిన పరిశుద్ధమైన మానవ జాతి ఇప్పుడు ఇలా ఎందుకు పతనమైపోయింది, నైతికంగా పతనమైపోయి పాపాలతో నిండిపోయింది, ఎందుకు నరకపాత్రమైన మానవ జాతిగా మారిపోయింది. ఆ సమాచారం మనకు బైబిల్ ఒకటే చెప్తుంది, ఇంకే గ్రంథం చెప్పదు. మూడవదిగా, నరకపాత్రులమైన మనుషులమైన మనం పరలోకానికి ఎలాగా చేరగలం, నరకం ఎలా తప్పించుకోవాలి, అది ప్రైమరీ మెసేజ్ ఆఫ్ ద బైబిల్. ఈ విషయాలు మనకు చెప్పేటప్పుడు సందర్భ శుద్ధిని బట్టి సందర్భానుసారంగా అవసరం మేరకు కొన్ని వేరే సంగతులు కూడా దేవుడు బైబిల్లో చెప్పాడు. అంతేగాని మనకు కావలసిన ఈ 3 సంగతులు, ఈ 3 ఖచ్చితంగా చెప్పే గ్రంథం ఒక్క బైబిలు మాత్రమే. ఇంకా మత గ్రంథాలు, సోకాళ్ళు పుణ్య గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏమేమో చెప్తాయి కానీ అసలు మానవ జాతి ఎలా ప్రారంభమైందంటే చెప్పవు. కామక్రోధాలు జయించాలని అందరూ చెప్తారు. అసలు కామక్రోధాలు ఎందుకు వచ్చినాయి? మనిషిని దేవుడు సృష్టించినప్పుడే ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములను లోపల పెట్టి సృష్టించాడా, లేకుంటే తర్వాత వచ్చినాయి? ఎప్పుడు వచ్చినాయి, అవి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అంటే అది మనకు తెలియదు సార్, మనం వాటిని జయించాలంటాడు. జయించడం తర్వాత దేవుడే పెట్టుంటే మనం జయించలేము.
మరి బయట నుంచి వస్తే ఎలా వచ్చినాయి? ఆ సమాచారం తెలియాలి కదా అంటే అది చెప్పడు, ఎవరికీ తెలియదు. కానీ జీవాత్మ, పరమాత్మ, పునర్జన్మలు, కర్మ సిద్ధాంతం, ఇంకా ఏదేదో చెబుతాడు. అదంతా మెట్ట వేదాంతం, పనికిరాని వేదాంతం. పనికొచ్చేది బైబిల్ చెప్పే వేదాంతం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మానవ జాతిని రక్షించడానికి ఏమి ప్రణాళికను రచించాడు, ఏ విధంగా ఆయన పని చేస్తున్నాడు అనే విషయాన్ని బైబిల్ మనకు చెప్తుంది. మొత్తం మానవ జాతి కొరకు ఆయన ఏం చేశాడు అనేది బైబిల్ చెబుతుంది. తర్వాత వ్యక్తిగతంగా మనలో ఏం చేస్తున్నాడు, వ్యక్తిగతంగా మనల్ని ఎలా రక్షిస్తాడు. జాతి మొత్తాన్ని రక్షించాలని ఉన్నా ప్రతి మనిషికి సొంత బ్రెయిన్ ఉంది, సొంత మస్తిష్కం, సొంత జ్ఞానము, చిత్తము, సంకల్పము, నిర్ణయ శక్తి ఉంది. కనుక జాతి మొత్తాన్ని రక్షించడం కాదు, ఒక్కొక్క మనిషిని వ్యక్తిగతంగా రక్షించాలి. ఎలా రక్షణ కార్యం చేస్తాడు, ఒక్కొక్క మనిషిలో ఎలా రక్షణ కార్యం చేస్తాడు, అది విపులంగా బైబిల్ చెబుతుంది. మొట్టమొదట మనల్ని దేవుడు పునర్జన్మ అనగా నూతన జన్మ, ఈ బ్రతుకు కాలములోనే సంభవించే ఒక క్రొత్త జన్మను మనకు ప్రసాదించి రక్షణ మనకు ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు నీకోదేముతో యేసయ్య చెప్పిన మాట మన కోసం బైబిల్లో రాయబడింది. అక్కడ మొట్టమొదటిసారి ప్రభు చెబుతాడు, నూతనంగా తిరిగి జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో యేసు అతనితో, క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు కొత్తగా తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. నూతనంగా జన్మించాలి. ఆ నూతన జన్మ ఎలా కలుగుతుంది అంటే దేవుడే మనల్ని మళ్ళీ పుట్టిస్తాడట. 1 పేతురు 1:22 చదవండి దయచేసి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా మీరు అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు. దట్ ఈస్ హౌ అవర్ సాల్వేషన్ బిగిన్స్. మీరు అక్షయ బీజము నుండి పుట్టించబడ్డారు. శరీర సంబంధంగా పుట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క శుక్ల శోణితముల వలన మనం ఒక మానవ పిండంగా తయారయ్యాం. అది ఒక జన్మ. అప్పుడే పాపం మనలో ప్రవేశించింది. ఇది వేరొక జన్మ. చచ్చిపోయినాక ఇంకొక తల్లి గర్భంలో పుట్టడం కాదు, ఈ జీవిత కాలములోనే సంభవించే ఒక నూతన జన్మ, నూతన పద్ధతిలో జన్మ. దేవుడు తన అక్షయమైన వాక్యమూలముగా మనల్ని పుట్టించాడు. యాకోబు 1:18 కూడా అదే మాట చెబుతాడు. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం దేవుడు కన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుడు వచ్చి తన యొక్క అక్షయమైన శాశ్వత జీవము కలిగిన తన వాక్యమనే విత్తనాన్ని మనలో నాటి మనలో నూతన వ్యక్తిని, నూతన జీవాన్ని సృష్టించాలంటే అంతకన్నా ముందు మనం కొన్ని పనులు చేయాలి అన్నాడు. మనం చేయాల్సింది ఏమిటంటే, నూతన జన్మ మనలో దేవుడు కలిగించాలంటే
మనం మొట్టమొదట మారు మనస్సు పొందాలి అని దేవుడు నియమించాడు. మొట్టమొదట చేయవలసింది మారు మనస్సు. ఆ రెండవది యేసుప్రభు వారు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మారు మనస్సు తర్వాత సువార్త నమ్మాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మాలి. మారు మనసు పొందకుండానే సువార్త నమ్ముతారు చాలామంది, అందుకే రక్షణ ఉండదు. సువార్త నమ్మడం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు వారు మన కొరకు చనిపోయి లేచాడు అనే మంచి వార్తను నమ్మడం. అది మెంటల్గా నమ్ముతారు, కానీ మారు మనస్సు పొందరు. నేను పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఒక పాప జీవితము జీవించాను, పాత స్వభావముతో జీవించాను, దేవునికి ఇష్టము లేనటువంటి మనస్తత్వము, వ్యక్తిత్వము, జీవితము, పద్ధతులు, మాటలు, తలంపులు, నా బ్రతుకంతా దుర్గంధపూరితంగా ఉంది, దేవునికి అసహ్యంగా ఉంది, జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది నాలో. అయ్యో, నేను ఈ మార్గం ఇక నడవకూడదు, దీన్ని నేను అసహ్యించుకుంటున్నాను, ఇక నుండి కొత్త మార్గం నడుస్తానని, నేను నడిచే దారి తప్పు మార్గం అని గ్రహించి గిర్రున వెనక్కి తిరగడం. రైట్ అబౌట్ టర్న్, ఐ వోంట్ వాక్ ఇన్ ద సేమ్ వే, ఐ విల్ వాక్ ఎ న్యూ వే ఇప్పటి నుంచి అనుకోవడం. అది మెంటల్ సడన్ రైట్ అబౌట్ టర్న్ అన్నమాట. మనం సడన్గా వెనక్కి గిరుక్కుని తిరగడం, ఆ అనుభవము మన మైండ్లో రావాలి. దాన్ని మారు మనస్సు అంటారు. ఆ మారు మనస్సు ఉండదు కొంతమందికి. మనిషి అన్నాక ఆ మాత్రం తప్పులు చేయడం ఏంటి అనే లాలూచి మనస్తత్వం. పర్లేదులే, అందరిలాగా నేను ఘోరమైన తప్పులేం చేయలేదు, చిన్న చిన్న తప్పులే చేశాను అని సమర్థించుకునే మనస్తత్వం. పాపాన్ని గూర్చి పశ్చాత్తాపమే ఉండదు కొంతమందికి. అయ్యో, నేను పాపిని కదా అని దుఃఖం ఉండదు. దేవా, నీ ముందు నేను అయోగ్యుడిననే ఆ విరిగి నలిగిన మనస్సు ఉండదు. కానీ సువార్త నమ్ముతారు. యేసు మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడని సువార్త నమ్ముతారు. మారు మనసు పొందకుండా సువార్త నమ్మితే ప్రయోజనం లేదు. మారు మనసు పొందిన తర్వాత నువ్వు సువార్త నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది. అందుకే చాలామంది సువార్త నమ్ముతారు, నమ్మానని బాప్తిస్మం తీసుకుంటారు, కానీ జీవితంలో మార్పు రాదు. ఎందుకు రాదంటే నూతన జన్మ రాదు. బ్రదర్ భక్త సింగ్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన ప్రాముఖ్య సత్యం ఇదే. ఆయన చెప్పింది ఇదే. మీరు మెంటల్గా నమ్ముతున్నారు సువార్త, మెంటల్గా నమ్ముతున్నారు, బాప్తిస్మాలు పొందుతున్నారు, ఏదో ఒకటి చిలకరింపో ముంచడమో ఏదో ఒకటి. మీ లెక్కలో మీరు క్రైస్తవులు అని అనుకుంటున్నారు, మీ సంఘాలు మిమ్మల్ని గుర్తిస్తున్నాయి, సంఘ పెద్దలు అవుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, కానీ మీలో మార్పు రావడం లేదు, కొత్త జీవితం లేదు. ఎందుకు లేదు అంటే నూతన జన్మ ఇంకా కలగలేదు. నమ్మి బాప్తిస్మం పొందినాక నూతన జన్మ ఎందుకు ఉండదు అంటే మారు మనస్సు లేనందుచేత. ఇది మనము గ్రహించవలసిన అతి ప్రాముఖ్యమైన సత్యము. దయచేసి మనం అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఈ మహత్తరమైన సత్యాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. మారు మనస్సు లేనప్పుడు నమ్మి బాప్తిస్మం పొందితే ప్రయోజనం ఉండదు, నూతన జన్మ కలుగదు అనే సత్యం ఇక్కడ గారడీ వాడైన సీమోను విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, లేఖనం మనకు తెలియజేస్తుంది. 8వ అధ్యాయము దయచేసి 13వ వచనం. అప్పుడు సీమోను కూడా గమనించాలి, సీమోను కూడా ఏం చేశాడు? నమ్మి బాప్తిస్మం పొందాడా, నమ్మకుండా పొందాడా? నమ్మి బాప్తిస్మం పొందాడు.
తర్వాత సీమోనుతోనే ఏమంటున్నాడంటే 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనమును నీవు మానుకొని నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నొంది. ఇప్పుడు ఏం పొందాలంట వాడు? అంతకుముందు ఏం చేశాడు? ఆర్థికది మరి నమ్మి బాప్తిస్మం పొందాడు, కానీ ఏం పొందలేదు? మారు మనసు పొందలేదు కనుక ఇంకా వాడు ఎక్కడున్నాడు చెప్పండి? 23లో, నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది. సువార్త నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, పేతురును ఎడబాయకుండా ఉన్నాడు, కానీ ఇంకా దుర్నీతి బంధకాల్లో ఉన్నాడు, ఘోరమైన దుష్టత్వంలో ఉన్నాడు. మరి ఇంకా ఏం చేయాలి సార్? నమ్మాను కదా, బాప్తిస్మం పొందాను కదా, మీరు అదే కదా చెప్పింది, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును అన్నారు కదా, మీ మాట ప్రకారం నేను నమ్మాను కదా, బాప్తిస్మం పొందాను కదా, ఇంకేం చేయాలి అంటే, ఒకటి చేయడం మర్చిపోయావు బాబు, నువ్వు మారు మనస్సు పొందలేదు. క్రైస్తవులారా అనే పాటలో ఎన్ జేకబ్ గారు దైవజనులు జనగామలో సేవ చేసినటువంటి జనగామ వాస్తవ్యులు ఎన్ జేకబ్ గారు చక్కని పాట రాశారు. ఎన్జే కాలేబ్ గారి తండ్రి గారు వారు. క్రైస్తవులారా ఓ క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. క్రైస్తవులారా ఓ క్రైస్తవులారా, మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు పొందకున్న చేరరు పరలోకము. మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను. కోరి నూతనాత్మ నొందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. కోరి నూతనాత్మ నొందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా మారు మనస్సు పొందకున్న చేరరు పరలోకము. మారు మనస్సు లేకను మార్చలేరు ప్రజలను ఏం చేయలేరట? మార్చలేరు. మనం మారు మనసు పొందకపోతే ప్రజలను మార్చలేరు. అంటే అలా కొందరు ప్రయత్నం చేస్తున్నారు. వీడే మారు మనసు పొందలేదు కానీ అందరినీ మారుద్దామని ప్రయత్నం, అది ఫలించదు. ముందు వ్యక్తికి మారు మనస్సు ఉండాలి. మారు మనస్సు అనగా జీవార్థమైన మారు మనస్సు ఒకటి, రక్షణార్థమైన మారు మనస్సు ఒకటి. జీవార్థమైన మారు మనస్సు అనగా నేను పాపినని గ్రహించి ఈ అసహ్యమైన పాప జీవితంలో మళ్ళీ నేను ఇక కొనసాగను, ఒక్క అడుగైనా ముందుకు వేయను, గిర్ర వెనక్కి తిరిగి దేవుని వైపు నడుస్తాను, దేవుని మార్గంలో నడుస్తాను. ఇక నా జీవితంలో ఒక్క రోజైనా పుట్టింది మొదలుకొని నడిచిన డైరెక్షన్లో నడవను, ఒక న్యూ డైరెక్షన్లో నడుస్తాను అని టర్న్ కావడం, మైండ్లో ఒక తీర్మానం, స్థిర తీర్మానం, సడన్ చేంజ్ ఆఫ్ మైండ్, అది మనకు రావాలి. మారు మనస్సు పొందాలి. పొందిన తరువాత ఒక ప్రశ్న వస్తుంది మనకి, అయ్యా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? అప్పుడు సువార్త నమ్మండి, బాప్తిస్మ పొందండి అనే జవాబు వస్తుంది.
మారు మనసు పొందకుండా సువార్తను మెంటల్గా నమ్మొచ్చు. అది మెంటల్ క్రిస్టియానిటీ, నాట్ ట్రూ క్రిస్టియానిటీ. మానసికంగా వాడు క్రైస్తవుడయ్యాడు, కానీ హృదయం లోపల పరివర్తన రాలేదు గనక ఇంకా దుర్నీతి బంధకములలోనే ఉంటాడు, ఘోరమైన దుష్టత్వంలోనే ఉంటాడు. కనుక ముందు మనం మారు మనసు పొందాలి, తరువాత సువార్తను నమ్మి నీటి బాప్తిస్మం పొందాలి. పొందినప్పుడు దేవుడు మన లోపల నూతన జన్మ కార్యం జరిగిస్తాడు. గమనించాలి, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము చేయుట వలన, మనము నీళ్లలో బాప్తిస్మం పొందుట వలన దేవుడు తన వాక్యమనే విత్తనాన్ని మన లోపల నాటుతాడు. అప్పుడు నూతన జన్మ కలుగుతుంది. అమ్మ నాన్నల ద్వారా పుట్టినప్పుడు పాప స్వభావం ఎలాగ మనలోకి వచ్చిందో, ఈ నూతన జన్మ పొందినప్పుడు నూతన స్వభావము, పరిశుద్ధతను ప్రేమించే స్వభావం, పాపాన్ని అసహించుకునే స్వభావం మన లోపలికి వచ్చేస్తుంది. ఆ విధంగా దేవుడు వ్యక్తిగతంగా మన ఒక్కొక్కరిలో కూడా రక్షణ కార్యం ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తరువాత మనము దేవుని పోలికగా మార్చబడడానికి దేవుడు మన లోపల చెక్కడపు పని ప్రారంభిస్తాడు. ఆ తర్వాత జరిగే కార్యం అంతా కూడా వాక్యము ద్వారానే జరుగుతుంది. నూతన జన్మ దేని వలన? ఏమండి, వాక్యము వలననే పుట్టుక జరుగుతుంది. మనం సిద్ధపడతాం, మారు మనసు పొందుతాము, సువార్త నమ్ముతాము, బాప్తిస్మ జలాల్లో విధేయులం అవుతాం. కానీ పుట్టుక మాత్రం వాక్య విత్తనం వచ్చి మనలో నాటబడినప్పుడే ఆ పుట్టుక జరుగుతుంది. దేవుడు తన సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నా తర్వాత మనం పెరగాలి. దేని ద్వారా పెరగాలి? వాక్యం ద్వారా పెరగాలి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాం. ఇంతసేపు చెప్పింది ఉపోద్ఘాతం. మనము నూతన జన్మనెత్తడం వాక్యము ద్వారా, రక్షణలో పెరగడం వాక్యము ద్వారా, మనము చెక్కబడము, దేవుని పోలికగా మార్చబడడం వాక్యము ద్వారా. ఈ వాక్యాన్ని మనకు అందించటానికి దేవుడు ప్రవక్తలను, కాపరులను, ఉపదేశకులను నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళ పని ఏమిటంటే ఎప్పుడు మనకు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. సమయమందు అసమయమందు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ విన్న వాక్యాన్ని మనము జీర్ణించుకోవాలి, గ్రహించుకోవాలి, ధ్యానించాలి, దాని సారాన్ని అర్థం చేసుకొని మనము మలచబడాలన్నమాట. మలచబడాలి. ఒక మట్టి ముద్ద కుండగా మారినట్టు, ఒక రాయి శిల్పముగా మారినట్లు మన బ్రతుకు మారుతూ ఉండాలి. ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది ఏంటంటే, నిజంగా ఈ ప్రాసెస్ జరిగితే, వాక్యోపదేశం వలన విశ్వాసులు చెక్కబడుట, వాక్యోపదేశం వలన విశ్వాసులు మలచబడుట జరిగితే, భూమి మీద ఉన్న సంఘము ఇలాగెందుకుంది మరి? ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు, అసూయ ఉంది, ద్వేషం ఉంది, ఐక్యత లేదు. ఎందుకొరకు ఇంత కల్మషము, ఇంత మురికి, ఇంత అసహ్యమైన స్వభావాలు ఎందుచేత ఉన్నాయి? ఎందుకు ఇంకా ధనాపేక్ష ఉంది? వాక్యం ఎందుకు ఫలించడం లేదు? సింపుల్గా చెబుతున్నాను, వాక్యము మనలో ఫలిస్తే మనందరం అపొస్తలుడైన పౌలులాగా ఉంటాం. సింపుల్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే పౌలు, నేను దూషకుడను, హానికరుడను, హింసకుడను, పాపులలో నేను ప్రథముడను, ప్రధాన పాపిని అని చెప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి ఆఖరికి దేవుడు చెక్కి మలిచి ఆఖరికి ఏ స్థితికి తెచ్చాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకొనండి.
అనగలిగిన స్థాయికి దేవుడు ఆయనను చెక్కాడు. దేవుడు మనల్ని కూడా చెక్కితే మనం కూడా పౌలులాగా ఉండాలి కదా. మరి అందరూ పౌలులాగా చెక్కబడితే ఇన్ని డినామినేషన్లు ఎందుకున్నాయి? అందరూ పౌలులాగా చెక్కబడితే సంఘాలలో ఐక్యత ఎందుకు లేదు? క్రైస్తవ కుటుంబాలలో ఐక్యత ఎందుకు లేదు? క్రైస్తవులే కానీ లోకస్తులకున్న సకల బలహీనతలు వీళ్ళకు కూడా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే దేవుడు మనలో చేద్దామనుకున్న కార్యం ఆయన చేయలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటో చెబుతున్నది ఈ వచనం. ఇప్పుడు మన మూలవాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మార్కు 4వ అధ్యాయం, మార్కు 4:18. ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు కానీ. ఏమండి, ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని వింటున్నామా లేదా? వాక్యాన్ని వింటున్నాం. వాక్యము విందురు కానీ ఏమండి అది నిష్ఫలమగునను ముగించాడు 19వ వచనాన్ని. అది నిష్ఫలమగును అన్నాడు కదా. 19లో ఏమన్నాడు? ఆఖరి మాట చదవండి. అది నిష్ఫలమగును అన్నాడా లేదా? ఉందా లేదా ఆ మాట? అదంటే ఏది? అది వాక్యము నిష్ఫలమగును. వాళ్ళు వాక్యాన్ని వింటారు కానీ విన్న వాక్యం వాళ్ళ లోపల ఫలించలేదు. గనక వాక్యాన్ని దేవుడేమో మనకు పంపిస్తున్నాడు, మనం వింటున్నాము కానీ దానివల్ల మనకు ప్రయోజనం కలగడం లేదు. మనము మలచబడడం లేదు, చెక్కబడడం లేదు. కారణం ఏంటో చెబుతున్నాడు. అదేమిటంటే ఐహిక విచారములను. ఐహిక విచారం. ఐహిక అంటే ఇహ సంబంధమైన, అంటే లోక సంబంధమైన. విచారము అంటే, విచారం అంటే ఆలోచన అని అర్థం. ఏమండి, అంబేద్కర్ విచారధార అంటాం. అంటే ఏంటంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానం. విచారం అంటే సంస్కృతంలో బాధతో చాలా విచారంగా కూర్చున్నాడంట. ఆ విచారం కాదు, విచారణ అని ఉంటుంది చూసారా? ఏమండి, ఆర్టీసీ బస్ స్టాండ్లో విచారణ అని ఎంక్వైరీ అన్నమాట. కనుక ఆ మాట విచారము అనే మాటలో నుంచి వచ్చింది. అది ఆలోచించుట, తలంచుట, దాని మీద ధ్యానం ఉంచుట. అది దుఃఖముతో, బాధతో, దిగులుతో కూర్చునే విచారమే కాదు. విచారం అనే మాటకు అర్థం ఏంటంటే ఆలోచన పరంపర, ఆలోచన విధానం అని అర్థం. ఐహిక విచారము అంటే ఈ లోక సంబంధమైన ఆలోచన విధానం అన్నమాట. ఎవరిలోనైతే లోక సంబంధమైన ఆలోచన విధానం ఉంటుందో వాళ్ళలో వాక్యము ఫలించదు. అవుట్రైట్గా దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు వాక్యం వింటారు కానీ అది నిష్ఫలమాయను. ఎందుకంటే ఐహిక విచారాలు. ఎంతసేపటికి లోకము లోకము లోకం. ఎంత సంపాదించుకున్నాం, ఎంత దాచుకున్నాం, ఎంత కూడబెట్టుకున్నాం అని. ఏమండి, ఈ స్వార్థము, శరీరము, నేను, నాది, ఈ తరహా మనస్తత్వం ఎప్పటిదాకా మనలో ఉంటుందో వాక్యం అప్పటిదాకా మనలో ఫలించదు. ఈ సంగతి మనం తెలుసుకోవాలి. మన మనస్సు మారాలి, కొత్త మనస్సు మనకు రావాలి. ఐహిక విచారము, తర్వాత ధన మోసము. డబ్బు మనలను మోసం చేస్తుంది. డబ్బు మనల్ని మోసం చేస్తుంది. మనకు డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా మోసం చేస్తుంది, అది మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంకో రకంగా మోసం చేస్తుంది. డబ్బు ఉన్నప్పుడు ఎలా మోసం చేస్తుందంటే, డబ్బు నీ దగ్గర ఉంది కనుక నువ్వు దేవునికి ఇష్టడివి. డబ్బు నీ దగ్గర ఉంది కనుక దేవుడు నేను కూర్చి సంతోషిస్తున్నాడు. ఆయన సంతోషిస్తేనే కదా డబ్బు ఇచ్చాడు నీకు.
డబ్బు నీ దగ్గర ఉంది కనుక ఇక నీకేం పర్వాలేదు, నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగానే ఉన్నావని నువ్వు అనుకోవాలి. దేవునికి నువ్వంటే ఇష్టం లేకపోతే డబ్బు ఎందుకు ఇస్తాడు నీకు? డబ్బు నీ దగ్గర ఉంది కనుక నువ్వు నిజంగా పరలోకానికి వెళ్తావు. నువ్వు దేవునికి ఇష్టడివి, నువ్వు పరిపూర్ణుడివి, నువ్వు దిద్దుకోవాల్సిందేమీ లేదు అనే ఒక తలంపులు ఆ డబ్బు మనలో పుట్టిస్తుంది. ఒకసారి ఒక బిచ్చగాడు ఒక ధనవంతుడిని అడుగుతున్నాడు, అయ్యా దానం చేయండి, ధర్మం చేయండి, ధర్మప్రభువులు భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు, భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దానం చేయండి అంటే అతనేమో ఈ 2 చేతులకు ఈ 4 వేళ్లకు మొత్తం 8 ఉంగరాలు పెట్టుకున్నాడు. మెడలో దాదాపు ఒక 1/4 కిలో ఉన్నటువంటి ఒక బంగారు గొలుసు, బాగా స్టింకింగ్ రిచ్ అన్నమాట. బాగా డబ్బులు ఉన్నాయి, మనిషి ఉండడానికి మాత్రం ఎలుగుబంటిలాగా ఉన్నాడు, కానీ ఒంటి నిండా బంగారం. ఆయన అంటున్నాడు, ఏంటి నీకు ధర్మం చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడా? దేవుడు ఆల్రెడీ నన్ను దీవించేశాడు, నిన్నే దీవించలేదు, ఇంకా నాకు చెప్తావేంటి దేవుడు ఆశీర్వాదం గురించి అన్నాడు. వాడి కాన్సెప్ట్ చూడండి, వీడు బిచ్చమెత్తుకుంటున్నాడు పేదవాడు గనక దేవుడు వాడిని ఆశీర్వదించలేదు. నేను 1 నిండా కిలో బంగారం వేసుకొని ఫారిన్ కార్లో తిరుగుతున్నాను కనుక దేవుడు నన్ను దీవించేశాడు, నేను దేవునికి ఇష్టండి. అదొక మోసం. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి అగ్నిజ్వాలలో కళ్ళు తెరిచాడు. డబ్బులు నీకు ఉండడం నీ మీద దేవుని అప్రూవల్ కాదు, డబ్బులు నీకు ఉండటం దేవుడు నీ మీద ఆమోద ముద్ర వేసినట్టు కానే కాదు. యూ కెన్ బి వెరీ రిచ్ అండ్ గో టు హెల్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో రకంగా మోసం చేస్తుంది. డబ్బు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంకో రకంగా మోసం చేస్తుంది. డబ్బులు ఎందుకు నా దగ్గర లేవు అంటే నేను చేసిన సేవ దేవునికి నచ్చలేదేమో, నా ప్రార్థనలు దేవునికి నచ్చలేదేమో, అసలు దేవునికి నేను ఇష్టమే లేదేమో, ఈ మాత్రం డబ్బులే ఇవ్వని దేవుడు నాకు పరలోకం ఏమిస్తాడు? ఏమండి, ఈ తుచ్చమైన నశించిపోయే బంగారం వెండే ఇవ్వలేని దేవుడు అక్షయమైన స్వాస్థ్యం ఎలాగిస్తాడు? అసలు దేవుడు నా ప్రార్థనలు వింటున్నాడని నమ్మకం ఏముంది? భక్తి వల్ల ప్రయోజనం ఏముంది? అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? పట్టించుకుంటే ఇంత పేదగా ఇంత దరిద్రంగా ఎందుకు పెడతాడు నన్ను? కనుక నా భక్తి దేవుడు అంగీకరించలేదు, నేనంటే దేవునికి ఇష్టం లేదు, నాకు డబ్బులు ఇవ్వడం లేదుగా అనే డిప్రెషన్లోకి మళ్ళీ ఆ డబ్బు తీసుకెళ్తుంది. ధనమోసం, ఇదంతా ధనమోసం. నేను చెబుతున్నాను, నీకు లక్షల కోట్ల రూపాయలున్నా నీకు ఒక పూటకు గంజికి కూడా గతి లేకపోయినా దేవుని ముందు నీ స్థానము మారదు. నువ్వు ఆదాము కొడుకువు, నీకు రక్షణ అవసరం. అర్థమైందా? నీ స్టేటస్ మారదు. యువర్ ఫైనాన్షియల్ కండిషన్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్ డజంట్ చేంజ్ యువర్ పొజిషన్ బిఫోర్ గాడ్. ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్ పొజిషన్ బిఫోర్ గాడ్. ఏ మాత్రం కూడా నీవు లక్షల కోట్లకు అధిపతి, ప్రపంచ ధనవంతుడి అయినా ఒక్క పూటకు గంజికి కూడా గతి లేకపోయినా దేవుని ముందు నీ ఒకటే స్టేటస్లో ఉంటావు. ఆదాము కొడుకు అంతే. నీవు నశించిపోతున్న మానవ జాతి సభ్యుడివి, సభ్యురాలివి. నీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి దేవుని ముందు నీకు హోదా రాదు. ఎప్పుడైతే దీన్ని బట్టి నువ్వు విలువలన్నీ నిర్ణయిస్తావు, డబ్బులు ఉన్నాయని ఒక విలువ, డబ్బు లేదని ఒక విలువ, అలాగే డబ్బులు ఉన్నోళ్ళని ఒక రకంగా చూడడం, డబ్బు లేనోళ్ళని ఒక రకంగా చూడడం, అదంతా మోసం అండి, ధన మోసం. నేను కొన్నిసార్లు పూరి గుడిసెల్లోకి వెళ్తా ప్రార్థన చేయడానికి, వాళ్ళు ఎంత సంతోషపడతారు.
అయ్యగారు ఇంత పెద్ద దైవజనులు, మీరు మా ఇంటికి రావడం ఏంటండి, మా చిన్న పూరి గుడిసెకు మీరు వచ్చారు అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఐ నెవర్ యాక్సెప్ట్ దాట్ అప్రిషియేషన్, నెవర్ నెవర్. ఏ గలత్ ఫహమీ హై, ఇది పొరపాటు, అపోహ. ఇది ఇంత వాక్యం తెలిసిన, ఇన్ని వందల సంఘాలు కట్టిన ఒక దైవజనుడు మా ఇంటికి రావడం, అమ్మో అంత గొప్ప దైవజనుడు ఈ పూరి గుడిసెకు, ఇదంతా ధనమోసం, ధనమోసం. నేను చెప్తాను, అరే అలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. లెర్న్ టు థింక్ ఇన్ ద రైట్ వే. ఏం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నీది పూరి గుడిసే కావచ్చు, విశ్వాధిపతి మీ ఇంట్లోకి వచ్చాడా రాలేదా? ఏమండి, విశ్వ సృష్టికర్త వచ్చాడా రాలేదా? నీ పూరి గుడిసెలో నువ్వు మోకరించి ప్రార్థన చేసుకున్నావు, అప్పుడు యేసయ్య వచ్చాడా రాలేదా? యేసయ్య కంటే గొప్ప నేను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యేసు ప్రభువే వచ్చాడు కదా, ఆది సంభూతుడు, ఆది యందుండినటువంటి వాక్య స్వరూపుడు, సృష్టికర్త, విశ్వానికే ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడు. ఆయన సర్వ విశ్వంలో, బ్రహ్మాండంలో యేసయ్య కంటే కోటీశ్వరుడు ఉన్నాడు? ఎవడైనా లేడు. ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైనటువంటి మహాదేవుడే మీ ఇంట్లోకి వచ్చాక వెనక నేను వస్తే నువ్వు ఆశ్చర్యపోతావేంటి? యేసు వచ్చిన దగ్గరికి ఆయన భక్తులందరూ, దాసులందరూ, ఆయన భక్త జనమందరూ వస్తారు. చచ్చినట్టు మేము రాక చేస్తామా? మరి యేసయ్య వచ్చిన దగ్గర రాము మేము? తప్పకుండా వస్తాం. అలాగే కొన్ని రాజభవనాలలోనికి మేము వెళ్ళం, ఎందుకంటే అక్కడికి యేసు వెళ్ళలేదు కనుక. యేసు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి పెద్ద పెద్ద భవనాల దగ్గరికి మేము వెళ్ళాం, అసలు ఆలోచించాం, తలుచుకోం. కానీ ఆ రాజభవనం కంటే నీ పూరి గుడిసే గొప్పది, ఎందుకంటే బ్రహ్మాండ సృష్టికర్త అక్కడ ఉన్నాడు కాబట్టి. అంటే నేనేదో చాలా గొప్ప ఉన్నంట, అదేదో చిన్న ఇల్లు అంట. అంటే నేను ఒక మంచి స్టేటస్ ఉన్నటువంటి ధనవంతుల ఇంటికి వెళ్తేనేమో అది న్యాయం అట. వీళ్ళు చాలా పేదలంట, నేను వెళితే అది నా దయ, నాకు అది నేను నమ్మాను అనుకో, అప్పుడు నేను నాశనం కావడం మొదలైపోతుంది అన్నమాట. నేను పతనం కావడం స్టార్ట్ అయిపోతుంది. నేను ఈ 45 ఏళ్ళు ఫస్ట్ డే నుండి ఈ నాటి దాకా ఒక్క నాటికి ఒప్పుకోలేదు. అది యేసు ఏ ఇంట్లోకి వెళతాడో, అది పూరి గుడిసైనా, ఒక మధ్యతరగతి ఇల్లు అయినా, మహారాజ భవనమైనా, యేసు వెళ్ళాడు కనుక వెనుక వెళ్ళాను అనుకుంటా తప్ప ఆ గోడలు కప్పు నేను చూడను. పైన తాటికమ్మలు ఉండని, లేకపోతే అది చలువరాతి మేడ కానీ నా దృష్టికి సమానమే. ఆ మైండ్ ఉండాలి. అది లేకపోవడమే ధనమోసం. డబ్బును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఒక మనిషికి విలువ కట్టడం, ఆ స్థలానికి విలువ కట్టడం, ఇదంతా ఐహిక విచారములో భాగం. ఇలాంటి చెత్త ఆలోచన విధానం నీకుంటే, నీకనే అంటున్నా, నేను పర్సనలైజ్ చేస్తున్నా, ఇలాంటి చెత్త ఆలోచన విధానం నీకుంటే ఎంత వాక్యం విన్నా నీలో ఫలించదు అని యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. మన ఆలోచనలు మారాలి ప్రియులారా. చాలామంది మన సంఘానికి రారు. ఎందుకు రారు తెలుసా? మనం గుడి కట్టలేదని. మీరు చూడండి, నేను మంచిగా రేపు దేవుడు నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత అందమైన ఒక ఆలయం కట్టాను అనుకో, ఏమండి, మంచి ఫర్నిచరు, మంచి సుందరమైన దేవాలయం కడితే అప్పుడు జనం వస్తారు. ఎందుకంటే చాలా బాగుందండి. ఇక్కడ ఏముందండి, బురద, వర్షం పడితే పైన కారుతుంది, అసలు ఆ గుడిసె ఏంటి, అది చర్చ్ అండి. అది చక్కగా ఒక మంచి సిమెంట్తో పక్కా బిల్డింగ్ ఉండాలి, పైన గోపురం ఉండాలి, ఒక గంట ఉండాలి, లోపల మంచి ఫర్నిచర్ ఉండాలి. చర్చ్ అంటే ఎలా ఉండాలండి? ఇదంతా ధనమోసమే. వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారు తెలుసా?
ఇక్కడ గుడి గంట లేదు, గోపురం లేదు, ఏం లేదు. ఎందుకు వస్తున్నారంటే వాక్యం ఉంది కాబట్టి వస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక దైవజనుడు ఒక మంచి మాట చెప్పాడు. చాలామంది చర్చికి వెళ్ళేటప్పుడట దగ్గరున్న చర్చ్ ఏదో చూసుకుంటారట. దగ్గరున్న చర్చ్ ఎక్కడ అని చూసుకోకు, వాక్యం ఉన్న చర్చ్ ఎక్కడో చూసుకోమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా వాక్యం ఉన్న చర్చి అనేది ఎక్కడుంది చూసుకొని వచ్చిన వాళ్ళే మీరందరూ. మీరు చాలామంది చాలా దూరం నుండి వచ్చారు ఇక్కడికి, చాలా దూరం నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడి నుంచి రూట్ గీసుకొని చూడండి, మీరు రూట్ మ్యాప్. ఆ రూట్లో చాలా చర్చిలు దాటుకొని వచ్చారు మీరు. మధ్యలో ఎక్కడ చర్చిలు తగలలేదా మీకు? అక్కడ పోయి ఎందుకు కూర్చోలేదు? మరి ఎందుకు కూర్చోలేదంటే అది చర్చే సార్, అనుమానం లేదు. యేసుప్రభుకే ప్రార్థన చేస్తారు, అయ్యప్పకేం చెయ్యరు. యేసుప్రభుకే ప్రార్థన చేస్తారు, కానీ పోయి కూర్చుంటే అన్న ఆకలి తీరదు. నాకు ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, నాకు వాక్యం కావాలి. అక్కడైతే నాకు వాక్యం దొరుకుతుందని వచ్చిన వాళ్ళే మీరందరూ. ఈ నిజాంపేట ఈ గ్రౌండ్ పక్కనే ఇల్లు ఒకరిద్దరికి వరకు ఉందంతే. వాళ్ళకు కూడా ఎందుకు ఉందంటే చర్చి ఇక్కడ ఉంది కాబట్టి వచ్చి ఇక్కడ ఉన్నారు వాళ్ళు. చాలా కాలం దూరం నుంచి వచ్చి ఇప్పుడు చంద్రశేఖర్ వాళ్ళ బావ ఇంకో శేఖర్ చంద్రశేఖర్ ఉన్నాడు, ఇక్కడే ఉంటాడు ఎదురుగుండా. అయితే ఇక్కడ ఉండేవాడు అది ఇంతకుముందు అక్కడ కుకట్పల్లిలో ఉండేవాడు. ఎందుకు వచ్చాడు ఇక్కడికంటే చర్చి దగ్గర ఉండాలని వచ్చాడు, అది వేరే విషయం. దూరం ఉన్నా సరే నేను వాక్యం ఉన్న దగ్గరికి వెళ్ళాలని వచ్చిన వాళ్ళే మీరందరూ. ఎన్నో గుడులు దాటుకొని వచ్చారు. కొంతమంది ఫలానా చర్చికి వెళ్తామండి అని అంటారు. ఎందుకు వెళ్తున్నారంటే చాలా పెద్ద గుడి సార్, అక్కడికి చాలామంది వస్తారండి. మాయలో బ్రతుకుతున్నారు మనుషులు. వాళ్ళు ఎంత వాక్యము విన్నా వాళ్ళ లోపల ఆ వాక్యం ఫలించదు. కాబట్టి మనం చెక్కబడలేకపోతున్నాము, మనం మలచబడలేకపోతున్నాం, ఒక పౌలులాగా మనం మారలేకపోతున్నాం. ప్రియులారా, ఈ విషయంలో మనము మన పద్ధతి మార్చుకోవాలి, మన మనస్సు మార్చుకోవాలి. మనలోని ఐహిక విచారము, ధనమోసము తొలగించుకోవాలి. అలాగే వాక్యము ఫలించని సందర్భం ఇంకొకటి కూడా చెప్పాడు. మన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మన కోసం అద్భుతమైన ఒక రహస్యాన్ని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్నాడు. చూడండి, హెబ్రీ 4:2 వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటించబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనము. నిష్ఫలము, నిష్ప్రయోజనం అంతా ఒకటే. ప్రియులారా, విన్నవారితో విశ్వాసము గలవారై కలిసి ఉండుట. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, వాక్యానికి ఎవరు లోబడుతున్నారో అలాంటి వాళ్ళతో మనం కలిసి ఉండాలట. కలిసి ఉండాలి, విశ్వాసం కలిగి కలిసి ఉండాలి. అంటే సహవాసములో కలిసి ఉండాలి. భక్తులతో, పరిశుద్ధులతో, ప్రార్థన చేసే వాళ్ళతో, వాక్యానికి లోబడే వాళ్ళతో నేను కలిసి ఉండాలి అనే మనసు ఎవరికి లేదో వాళ్ళ లోపల వాక్యం ఫలించదు. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. ఎంతో వాక్యం విన్నారు కానీ చెక్కబడలేదు. ఎంతో వాక్యం విన్నారు కానీ ఒక రూపం అనేది రానే లేదు. ఇంకా రూపము లేకుండా ఏమంటారు, నిరాకారముగా శూన్యముగా భూమి ఉండని అన్నట్టు అనేక క్రైస్తవ బ్రతుకులు నిరాకారంగా శూన్యంగా ఒక షేపు రాలే. పౌలు షేపు రాలేదు, తిమోతి షేపు రాలేదు. విన్న వాక్యం ఎటుపోతుంది మరి?
మనుషులను చెక్కే సామర్థ్యం దేవునికి తగ్గిపోయిందా? పౌలులు ఎందుకు లేరు? ఏలియాలు ఎందుకు లేరు? హనోకులు ఎందుకు లేరు భూమి మీద? దేవుడు చెక్కలేకపోతున్నాడా? చేతగాని వాడయ్యాడా? కాదు 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 కాదు. ఆయన సమర్థుడు. ఆయన చెక్కాలని ఇష్టపడుతున్నాడు, కానీ వినేవాళ్ళ లోపల తేడా ఉంది. ఈ రాళ్ళు సరిగా లేవంటాడు, ఈ రాయి లోబడే రాయి కాదంటాడు. ధనమోసాన్ని ఇప్పటికీ ప్రతి ఒక్కరూ, చాలామంది క్రైస్తవ సమాజంలో చాలామంది ఈ ధనమోసము అనే దాంట్లోంచి బయటికి రాలేదు. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు తెలుస్తుంది. చాలా భక్తిపరుడు కానీ కట్నం అనేది తీసుకోకుండా చేసుకోడు. ఏమండి, పోనీ కట్నము లేకుండా కూడా పెళ్లి చేసుకుంటారు కొంతమంది. ఆ అమ్మాయి పేరు మీద ఎంత వస్తుంది? ఇప్పుడు కట్నం ఎందుకండి, మాకు అక్కర్లేదు బావగారు, మాకు కట్నం ఎందుకండి, అమ్మాయిని ఇస్తే చాలంటాడు. ఎందుకంటే ఆ పిల్ల ఒక్కతే సంతానము, తండ్రి కోటీశ్వరుడు, ఇంకా కట్నం ఎందుకు? ఇంకో సంతానమే పుట్టలేదు, పుట్టిందే ఒక పాప, ఒక అమ్మాయి. ఆయన బోల్డ్ అంత సంపాదించాడు, వాడు గుట్టుకుమంటే ఈమెదే కదా. కనుక కట్నం ఎందుకండి, మాకు అక్కర్లేదండి అని చాలా విశాల హృదయులు అయిపోతారు. ఏదో ఒక రకంగా 4 కాసులు రావాలి మనకు. దాన్ని నేను విమర్శిస్తున్నానని కాదు, అది లోక సహజం. లోక సహజం, లోకం తీరు అది. అలా ఉండాలనుకుంటే ఉండండి, నాకు అభ్యంతరం లేదు. దేవుని వాక్కుగా నేను చెప్పేది ఏంటంటే, మీరు అలా ఉన్నంత వరకు ఎప్పటికీ ఒక పౌలు కాలేరు, ఒక మోషే కాలేరు, ఒక హనోకు కాలేరు, ఒక ఏలియా కాలేరు, చెక్కబడలేరు. ఆ మాయలో ఉంటారంతే. ఎవడును దేవునిని సిరిని సేవించలేడు. 2 యజమానులను ఎవడు సేవించలేడు. ఆ డబ్బు మాయలో, డబ్బును బట్టి విలువలు నిర్ణయించి, డబ్బును బట్టి మనుషులకు గౌరవాన్ని ఇచ్చి, డబ్బును బట్టి స్థలాలను గౌరవించి, నీ బ్రతుకును ఆ పద్ధతుల్లో నువ్వు నడిపించుకోవడం, నువ్వు మాననంత వరకు వాక్యము నీలో ఫలించదు. ఐహిక విచారము, ధనమోసము, ఇంకా అనేకమైన ఇతరమైన ఐహిక విచారాలు ఉన్నాయట. దయచేసి వచనం చూడండి, దయచేసి. ఇతరమైన అపేక్షలట. ఒకటేమో ఐహిక విచారములు, ధనమోసము, ఇంకను ఇతరమైన అపేక్షలు ఉన్నాయి. ఏమండి, కొంతమందికి ఇతరమైన అపేక్షల లోపల ఈ కులపిచ్చి ఒకటి ఉంది. అపేక్ష అంటే కావాలి, కావాలని. నేను అసలు కులాన్ని అసలు గుర్తించను అనే సంగతి ఎన్నోసార్లు చెప్పా. కులాంతర వివాహాలు నేను ఎన్నో చేశాను, కానీ సేమ్ కులంలో కూడా చేశా. సేమ్ కులంలో కూడా చేశారు. ఎందుకంటే నేను ఫలానా కులం అని వాడు చెప్పుకునేది అబద్ధమైనప్పుడు ఆ కులమైనా ఏ కులమైనా ఒకటే. నేను ఫలానా కులం అని వాడు చెప్పుకుంటున్నాడు, అసలు అది అబద్ధమే, అది కాదు కదా. వాడు మనిషి, వాడు పాపి, నరకపాత్రుడు. యేసయ్య కృపను బట్టి ఇప్పుడు రక్షణ పొందాడు, అది వాడి కులం. అంతేగాని నేను రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా, శెట్టిపల్లి అనేదంతా అబద్ధం. అది ఇమాజినరీ, అది ఊహాజనితము. కాస్ట్ సింప్లీ డజంట్ ఎగ్జిస్ట్. ఒకవేళ అన్ని విధాల యోగ్యమైన సంబంధం వచ్చింది, సేమ్ కులం కాదండి అంటే, అరే నీ కులం నువ్వు చెప్పుకునేది అబద్ధమే, వాడి కులం వాడు చెప్పుకునేది అబద్ధమే. ఇద్దరిది మనిషి కులం. మిగతావన్నీ సరిపోతే కులం సంగతి పట్టించుకో, చేసేసి. కొన్నిసార్లు అన్ని విధాల కలిసి వచ్చిన సంబంధం ఉంది. మరి ఎట్లా సార్ సేమ్ కులం కాదంటే, అయినా చేయండి, ఏముంది. కులం అనేదే ఊహ. అసలు కులం అనేది లేనే లేదు, అది ఊహ. అది నిజంగా ఉంటే
ప్రపంచమంతటా ఉండాలి. ఒక్క దేశంలోనే ఉన్నది, అది దేవుడు పెట్టింది కాదు, మనుషులు పెట్టింది. నేను చెప్తున్నా, ఎప్పటిదాకా నువ్వు కులాన్ని గౌరవిస్తావో నీలో వాక్యం ఫలించదు. వేస్ట్. నువ్వు అసలు వాక్యం చదవడం వేస్ట్, వినడం వేస్ట్. నేను క్రైస్తవుని చెప్పుకోవడం వేస్ట్. హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ద కాస్ట్ విచ్ ఈజ్ మ్యాన్ మేడ్ అండ్ ఇమాజినరీ. సేమ్ కులమైన నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే వీడు కాపు, ఇది కమ్మ, రెడ్డి అనుకుంటున్నారు. కానీ అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు? వీడు పాపి అనుకుంటున్నాడు. ఇద్దరు రక్షింపబడిన పాపులాళ్ళు, క్షమించబడిన పాపులు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకోండి. కులం అనేది లేదు అసలు. అలాగ అనుకున్నప్పుడే నీ లోపల వాక్యం ఫలిస్తుంది. ఇతరమైన అపేక్షలు ఇవన్నీ మనలోంచి వెళ్ళిపోవాలి. తర్వాత దేవుని వాక్యమునకు విధేయులైన వాళ్ళతో నేను కలిసి ఉండాలి అనే అపేక్ష, కోరిక నీకు ఉండాలి. అప్పుడు నీ లోపల వాక్యం ఫలిస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను చెక్కుతాడు. నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీ ఒక ఏలియావై, ఒక హనోకు అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక మనం దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం చేద్దాం. ప్రభువా, ఇన్నేళ్ళు క్రైస్తవ జీవితం జీవించాను, కానీ ఆశించినంతగా నేను ఇంకా మౌల్డ్ కాలేదు, చెక్కబడలేదు. కారణం నాలోనే ఉంది. నేను మలచబడలేకపోవడానికి కారణం నేనే. నాలో ఉన్నటువంటి ధనమోసం నేను తీసేసుకుంటాను. ఐహిక విచారాలు, ఇతరమైన అపేక్షలు, కలిసి ఉండలేకపోయినటువంటి మనస్తత్వం. కొంతమందికి ఎంత ఉన్నా కలిసి ఉండరు. నేను చాలా స్పెషల్, ఆఫ్టర్ మీతోనా నేను కలిసి ఉండేది అనే మనస్తత్వం ఎవరిలో ఉన్నదో వాళ్ళలో వాక్యము ఫలించదు. నేనేమి గద్దించటం లేదు, కోపడ్డం లేదు, విమర్శించడం లేదు. కానీ నువ్వు విన్న వాక్యం నీకు వేస్ట్ అయిపోతుంది బాబు అని చెప్తున్నా. నువ్వు మంచి వర్క్షాప్లో ఉన్నావు. దేవుడు తన వాక్యం అనే సుత్తెతో, ఉలితో చెక్కి ఏలియాలను, మోషేలను, హనోకులను, అబ్రహాములను తయారు చేసే ఫ్యాక్టరీలో నువ్వు ఉన్నావు. కానీ ఒక రాయిగా లోపలికి వచ్చి రాయిగానే వెళ్ళిపోతున్నావు. శిల్పానివి కాలేకపోతున్నావు. దానికి కారణం ఏంటంటే మనలో ఉండేటటువంటి ఈ చెడు స్వభావాలు. దీని నుండి మళ్ళీ మనం మారు మనసు పొందాలి. దీని పేరు రక్షణార్థమైన మారు మనసు. బాప్తిస్మం పొందక ముందు నీవు పొందింది జీవార్థమైన మారు మనస్సు. బాప్తిస్మం పొందిన తర్వాత నీలో ఉండే ఈ చెడు లక్షణాలు, ఐహిక విచారాలు, వాక్యం ఫలించకుండా చేసే అపేక్షలు, వీటన్నిటిని విడిచిపెట్టడం అనేది నీలో రక్షణార్థమైన మారు మనస్సు. రక్షణార్థమైన మారు మనసు నేను పొందాలి, అందరూ పొందాలి, ప్రతిరోజు పొందాలి. ఒక్కసారి కాదు, ప్రతిరోజు పొందాలి. ప్రతిరోజు నాలో దేవునికి ఇష్టం కానిది ఏమున్నది అని ఆలోచించి, చిచి ఈ అసహ్యమైన తలంపు నాలో ఉండకూడదు అని దాని నుంచి ముఖం తిప్పేసుకోవడం. ప్రభువా, ఇది నాలోంచి తీసేయి అని ఆయన్ని ప్రార్థన చేయడం. నాలో ఇంత అసహ్యమైన తలంపు ఉందా అని పశ్చాత్తాపపడడం. ప్రతిరోజు చేయాలి, గంటకు ఒకసారి చేయాలి. క్రైస్తవ జీవితం అంటే దేవునికి అసహ్యమైన దాని నుండి ప్రతి క్షణం ముఖం తిప్పేసుకుంటూ ఉండడమే క్రైస్తవ జీవితం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి నిరంతర మారు మనస్సు, అనుదిన మారు మనస్సు, నిరంతరము మారు మనస్సు పొందే అనుభవంలో మనం ఉంటేనే ఎత్తబడతాం గ్యారంటీగా. అలాంటి వాళ్ళు ఎత్తబడతారు, చెక్కబడతారు. యేసు పోలికగా వాళ్ళు మార్చబడి మధ్యాకాశానికి చేరుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక.
కనుక ఈ క్షేమమైన మార్గంలో మనం నడవడానికి ఒక తీర్మానం చేద్దాం. రండి, మనం ప్రార్థన సమయంలోకి వెళ్ళిపోదాం. ఇది ప్రార్థనా సమయము, ఇది స్వపరీక్ష సమయం. దేవునితో మనం సమాధానపడే సమయం. వాక్య ఉదకముతోనూ యేసు రక్త ప్రోక్షణముతోనూ మనము స్నానము చేసే సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిఖరదరబ సహురందలదియారదరబరరియాదరబ శకందరబ. ప్రభునందు ప్రియులారా, కొంచెంసేపు మన కన్నులు మూసుకొని మన ఆత్మనేత్రాలు తెరుచుకొని, శరీర నేత్రాలు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని, దేవుని ముఖకాంతిలో మనం విన్నటువంటి వాక్యపు వెలుగులో మనలను మనమే పరీక్షించుకుందాం. మన జీవితంలో, మన హృదయంలో ఐహిక విచారములు ఉన్నాయా? నీవు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఇంకా నీలో లోక సంబంధమైన, ఈ లోకానుసారమైన ఆలోచనలే ఉన్నాయా? నువ్వు రక్షణ పొందావు, నీ బంధువుల్లో చాలామంది రక్షణ పొందలేదు. అయినా వాళ్ళు నువ్వు ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. నీవు వాళ్ళు ఒకే రకంగా అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఏం ప్రయోజనం? నీలో కొత్త మనసేది? ఐహిక విచారాలు, ధనమోసము, ఇతరమైన అపేక్షలు, ఇవి నీలో వాక్యాన్ని ఫలించకుండా చేస్తున్నాయి. నీ పరిస్థితి ఏంటో దేవుణ్ణి అడుగు. ప్రభువా, నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకో. ఎన్ని సంవత్సరాలు సహవాసంలో కొనసాగినా, ఎన్ని వాక్య మర్మాలు విన్నా, ఎన్ని అద్భుత ప్రసంగాలు విన్నా, నేను ఇంకా రక్షణ పొందని వాళ్ళలాగానే నడుస్తున్నాను, వాళ్ళలాగానే ఆలోచిస్తున్నా, వాళ్ళలాగానే మాట్లాడుతున్నా. విన్న వాక్యం నాలో అసలు ఫలించనే లేదు, నిష్ప్రయోజనం అయిపోయింది. ఇంత దూరం ప్రయాణించి ఒక అద్భుతమైన గురుపీఠం ముందుకు వచ్చి ఏమీ లాభం పొందకుండా వెళ్ళిపోతున్నాను. అయ్యా, నన్ను మార్చు తండ్రి, ఈ పరిస్థితిని మార్చండి. నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉండకుండా తీసివేయండి. నాలోని ఏ లక్షణాలను బట్టి వాక్యం ఫలించట్లేదు వాటిని కాల్చివేసేయండి. నాకు ధనమోసం వద్దు ప్రభువా, ఈ లోక సంబంధమైన కుల వివక్ష నాకు అక్కర్లేదు తండ్రి. ఐహిక విచారాలు వద్దు, నన్ను కాల్చు, నన్ను పరిశుద్ధపరచమని అడుగుదాం. మనందరం అడుగుదాం. ఇది రక్షణార్థమైన మారు మనస్సు, రక్షణ కొనసాగించుకోవడానికి పొందాల్సిన మారు మనస్సు. రండి, కొంత సమయం మనము దేవుని ముఖకాంతిలో మన బ్రతుకులను, మన హృదయ పరిస్థితిని పరీక్షించుకుంటూ, పశ్చాత్తాపపడుతూ, ప్రభువా నన్ను క్షమించమని వేడుకుంటూ కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. ఇది ప్రార్థనా సమయం. మీకందరికీ మిమ్మును మీరు పరీక్షించుకోవడానికి, యేసు రక్తంలో మీ జీవితాలు కడుక్కొని పరిశుద్ధపరచుకోవడానికి సమయం ఇస్తూ, నేను కూడా మనుష్య మాత్రునే గనుక నేను కూడా స్వపరీక్షకు ఉపక్రమిస్తూ, మరి కాసేపు నేను మాట్లాడను ప్రియులారా. ఇంకా ఏ విషయంలోనైనా
దేవుని ముఖకాంతులు మన పాపాలు మనకు కనబడుతుంటే వాటిని ఒప్పుకుందాం. మన పాపాలు మనం ఒప్పుకుంటూ యేసు రక్తములో కడుక్కుంటూ, యేసయ్యా నన్ను క్షమించమని వేడుకుంటూ, శుద్ధి పొందుతూ, స్నానాలు చేస్తూ స్నానఘట్టంలో కాసేపు సమయం గడుపుదాం. మరి కాసేపు నేను మాట్లాడను ప్రియులారా.